టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికి కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గతేడాది అక్టోబర్ 3వ తేదీన ఆయన మరణించారు. తనకున్న 3,800 కోట్ల రూపాయల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, షేర్ల పెట్టుబడులు, ఇతర ఆస్తులు ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు. బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటితో కలిపి మొత్తం 800 కోట్ల రూపాయల ఆస్తుల్లో 3వ వంతును తన సవతి తల్లి కుమార్తెలు షిరిన్ జేజీబాయి, డియాన్నా జేజీబాయికి రతన్ టాటా ఇచ్చారు. 800 కోట్లలోని 3వ వంతును టాటా సంస్థ మాజీ ఉద్యోగి, తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకు ఇచ్చారు. ముంబై జూహులోని భవనంలో వాటా, వెండి వస్తువులు, కొన్ని ఆభరణాలను తన సోదరుడైన 82 ఏళ్ల జిమ్మీ నావల్ టాటాకు రాసిచ్చారు. తన ప్రాణ స్నేహితుడైన మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్లోని ఇంటిని, 3 తుపాకులను ఇచ్చారు. రతన్ టాటాకు పెంపుడు జంతువులంటే ప్రాణం. అది ఆయన వీలునామాలో కనిపించింది. తన పెంపుడు జంతువుల కోసం ఆయన 12 లక్షల రూపాయలను కేటాయించారు. తద్వారా ఒక్కో పెంపుడు జంతువుకు 3 నెలలకోసారి 30,000 వరకు అందుతాయి. తాను ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తూ వీలునామాలో రాశారు. తన వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేసిన శాంతాను నాయుడుకి ఇచ్చిన విద్యా రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. తన పొరుగింటి వ్యక్తి జేక్ మాలెట్కు ఇచ్చిన వడ్డీ లేని రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. వీలునామాలో తన వ్యక్తిగతంగా సేకరించిన లగ్జరీ వాచ్లను రతన్ టాటా పేర్కొన్నారు. ఆయనకు 65 వాచ్లున్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన కంపెనీల కలెక్షన్లు కూడా ఉన్నాయి. తన వీలునామాను అమలు చేసే బాధ్యతను న్యాయవాది డేరిస్ కంబట్ట, స్నేహితుడు మెహ్రీ మేస్త్రీ, చెల్లెళ్ళు షిరిన్ డియాన్నాలకు రతన్ టాటా అప్పగించారు. దీంతో వారు బాంబే హైకోర్టులో ఇప్పటికే ప్రొబేట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రొబేట్ అంటే చనిపోయిన వ్యక్తి వీలునామాను వ్యాలిడేట్ చేసే ప్రక్రియ. దీంతో పాటు ఆస్తులను వీలునామా ప్రకారం పంచడానికి అమలు చేసే వారికి అనుమతి ఇవ్వడం. ఈ ప్రక్రియ పూర్తవడానికి 6 నెలల సమయం పడుతుంది. విదేశీ ఆస్తులు 40 కోట్ల కోర్టుకు అందించిన పత్రాల ప్రకారం రతన్ టాటాకు విదేశాల్లో 40 కోట్ల ఆస్తులున్నాయి. సీషెల్స్లో భూములు, వెల్స్ ఫార్గో, మోర్గన్ స్టాన్లీలో బ్యాంక్ ఖాతాలు, ఆల్కోవా కార్పొరేషన్, హోమెట్ ఏరోస్పేస్ వాటాలు ఇందులో ఉన్నాయి. సీషెల్స్లోని భూమిని సింగపూర్లోని R&D అసోసియేట్కు ఇవ్వాలని వీలునామాలో రతన్ టాటా రాశారు. ఆ సంస్థ తమ వ్యాపారంలో సహకారం అందించిందని పేర్కొన్నారు. R&D అసోసియేట్స్ ఇండియా, R&D అసోసియేట్స్ సింగపూర్కు చెందిన ఆర్ వెంకట్రామన్, ప్యాట్రిక్ మెక్గోల్డ్రిక్ ఈ ప్రయోజనాలను కాపాడాలని వీలునామాలో సూచించారు.